కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాదైనా ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందా? 11 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలనే ఇంతవరకు అమలు చేయలేదు కేంద్రం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ప్యాకేజీ ఇస్తేనే కానీ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. రైల్వే జోన్ ప్రకటన చేశారు కానీ నిధులు ఏ మేరకు విధులిస్తారన్నది అనుమానమే. ఎందుకంటే 11 ఏళ్ల క్రితం విభజన చట్టంలో కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకే అరాకొరా నిధులను కేటాయిస్తూ నానుస్తున్నారు. ఇక విజయవాడ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులను ఇన్నేళ్లు పట్టించుకొని కేంద్రం ఈసారి ఏదో ఒకటి చేస్తుందన్న నమ్మకం కూటమి పెద్దలకు కూడా లేదు. ఏపీలో టీడీపీ జనసేనలతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో ఉండి టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర బడ్జెట్లో అయినా ఏపీకి ప్రాధాన్యతనిస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. నాడు యూపీఏకి ఎన్డీఏ మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విడదీశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో కొన్ని హామీల్ని ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు వాటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన అతిపెద్ద హామీలు రెండు. ఒకటి ప్రత్యేక హోదా, రెండోది ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించటం. 2014లోనూ టీడీపీ బీజేపీలు కలిసే ఎన్నికలకు వెళ్లాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రెండు పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి. కాకపోతే అప్పుడు ప్రత్యేక హోదాను రెండు పార్టీలు కలిసి అటకెక్కించాయి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిర్మించి రాష్ట్రానికి అప్పగించాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలు కలిసి దాన్ని నీరుగార్చారు. పోలవరాన్ని పక్కన పెట్టి ఎజెండాలో లేని పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చి 400 కోట్ల రూపాయల మేరకు అవినీతికి తెగబడింది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం. ఈ ఆరోపణ చేసింది ప్రభుత్వ ఆధ్వర్యంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంస్థ. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు హయాంలో పక్కన పెట్టిన పోలవరం ప్రాజెక్టు పనులను జగన్మోహన్ రెడ్డి పరుగులు పెట్టించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని మోదీ ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే చంద్రబాబు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్నారు. గత హయాంలో మాదిరిగానే ఈసారి కూడా పోలవరాన్ని పక్కన పెట్టేస్తారా లేక ముందుకు తీసుకువెళ్తారా అని రైతు సంఘాల నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత విశాఖ రైల్వే జోన్ కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీయే. ఇది 2014-2019 మధ్య కాలంలో బాబు హయాంలో రైల్వే జోన్ ఊసే ఎత్తలేదు టీడీపీ బీజేపీలు. 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి హయాంలో రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే కేంద్రం రైల్వే జోన్ పనులు తాత్సారం చేస్తూ వచ్చింది. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దానికి ఈ బడ్జెట్లో ఏ మేరకు నిధులను కేటాయిస్తారు? ఒడిశాకే ప్రాధాన్యతనిస్తారా లేక విశాఖ గౌరవం కాపాడతారా అన్నది చూడాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిలో రాజధాని నిర్మించాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు ఈసారి కూడా కేంద్రం నుంచి నిధులు సాధించి అమరావతిపై పెట్టాలని చూస్తున్నారు. అయితే దీనికి బడ్జెట్లో కేంద్రం ఏవైనా కేటాయింపులు చేస్తుందా అన్నది చూడాలి. గత బడ్జెట్లో అయితే అమరావతికి కేంద్రం ఒక్క పైసా కేటాయించలేదు. కేవలం ఏపీ ప్రభుత్వం వివిధ ఏజెన్సీల నుండి అప్పులు చేసుకునేందుకు అనుమతిని ఇచ్చిందంతే. దీని తర్వాత విజయవాడ విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు త్వరలో మొదలు పెట్టిస్తామన్నారు చంద్రబాబు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మెట్రో రైల్ గురించి చంద్రబాబు చాలా కబుర్లు చెప్పారు. ఈ బడ్జెట్లో అయినా ఏపీలో మెట్రో ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారా లేక మొండి చేయి చూపిస్తారా అన్నది చూడాలంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. వెనుకబడ్డ రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేటాయిస్తామని విభజన సమయంలో హామీ ఇచ్చారు. వాటిని కూడా కేంద్రంలోని బీజేపీ అమలు చేయలేదు. ఈసారి వాటిని అమలు చేస్తుందన్న ఆశ లేదంటున్నారు రాయలసీమ మేధావుల ఫోరం నేతలు. మొత్తం మీద 2025-26 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం న్యాయం చేస్తుందా, మరోసారి మొండి చెయ్యి చూపిస్తుందా అన్నది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజునే తేలిపోతుంది.